రీసెంట్గా టైమ్స్ నౌ సర్వే మరొక సర్వే ఒకటి రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఎంపీలు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా టీడీపీకి 0 అనే చెప్తుంది. ఏందంటారు సార్ అసలు దీని సంగతి ఏం చూడాలి? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో రేపొద్దున మేము 150 సీట్లతో మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి ఈయన కామెంట్ చేస్తున్నారు. ఒక పక్క సర్వేలు చూస్తేనేమో అన్నీ వైసీపీకి ఫేవర్గా చెప్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చెప్పక, మన పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా చెప్పక ఏం చెప్తారు చెప్పు? వాళ్ళు అదే చెప్తూ ఉంటారు, వీళ్ళు ఇదే చెప్తూ ఉంటారు. కానీ ఏం చేయాలి అనేటువంటిది ప్రజలకు బాగా తెలుసు. ఎవరుంటే బాగుంటుంది అనేది ప్రజలకు తెలుసు. ఎవరుంటే మనకు సుఖంగా ఉంటుందన్న సంగతి ప్రజలకు తెలుసు. మనకు బెనిఫిట్స్ ఏమొస్తాయన్న సంగతి ప్రజలకు తెలుసు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందుతుందన్న సంగతి ప్రజలకు తెలుసు. సామాన్య మానవుడికి తెలియదు అనుకుంటున్నాం ఏంది? ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి అన్నది తెలుసుగా. ఇవాళ జరిగిన ఉద్దానం ది బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపులే కాదు, అంతే కదా. మరి ఇంకేం కావాలి అంతకంటే? కానీ ఈ సర్వేలన్నీ కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్స్ అనేటువంటిది నాకు తెలిసి నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరి 20-25 తారీఖు, ఫిబ్రవరి 20-25 2024లో వస్తుంది. ఇక అక్కడి నుంచి 45 డేస్ లెక్కేసుకో. మోస్ట్ ప్రాబ్లీ ఏప్రిల్లో ఉండొచ్చు. ఒకవేళ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కనుక వచ్చిందనుకో, మార్చి 20-25 తారీఖులో పెడతారు. కానీ అప్పుడు పరీక్షలు కూడా వస్తాయి కదా పిల్లలకి. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. కానీ ఆ ఎలక్షన్ డేట్స్ అనేది అప్రాక్సిమేట్లీ ఏది ఏమైనా సరే April 30th లోపల మటుకు అయిపోతాయి. దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయిగా. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక విడతలో పెడతారా ఎలక్షన్స్, 2 విడతల్లో పెడతారా అన్న సంగతి మనకు తెలియదు. తెలంగాణలో అయితే ఎంపీస్ మాత్రమే 17 మంది ఎంపీస్ మాత్రమే కాబట్టి ఒక విడతలోనే పెడతారు. బట్ మహారాష్ట్ర లాంటి పెద్ద స్టేట్స్లో 2-3 విడతల్లో పెడతారు. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అల్టిమేట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒకటి ఇస్తారు, వీళ్ళు ఇంకోటి ఇస్తారు, వాళ్ళు ఇంకోటి ఇస్తారు అనేది కాదు. ఒకప్పుడు మనకి ఏమనుకునేవాళ్ళం అంటే గెలుపు ఓటములు అనేది దైవాధీనాలు అని చెప్పి అనుకునేవాళ్ళం. కాదు, గెలుపు ఓటం అనేది ప్రజల చేతుల్లోనే ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి చివరికల్లా 8-10% వరకు ఉన్నటువంటి న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డెసిషన్కి వచ్చేస్తారు. అల్టిమేట్గా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కోర్ ఓటర్స్గా ఉండేటువంటి 40-42% ఏదైతే ఉందో అది ఉంటుంది. తెలుగుదేశంకి కోర్ ఓటర్స్గా ఉండేటువంటి వాళ్ళు ఒక 38-40% ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. సరే, ఇక మన జన సైనికులు అనేటువంటి వాళ్ళు కోర్ ఓటర్స్ ఒక 3-4% ఉంటారు. ఇది ఇంతవరకు అయిపోయింది కానీ రేషియో. అవును సార్. ఇది ఒక 38, అదొక 4, జనసేన వాళ్ళది 42 అయిపోయింది. వైఎస్ఆర్సీపీ 42-43 కోర్ ఓటర్స్ అయిపోయారు. ఇంకా మిగిలిందంతా నీకు తిప్పి కొడితే అంత 15% కంటే ఎక్కువ లేదుగా. అంతే కదా. వాళ్ళే అల్టిమేట్గా డిసైడ్ చేస్తారు. ఆ న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళల్లో 60-80% వరకు ఏ పార్టీకి అయితే మొగ్గు చూపుతారో అల్టిమేట్గా వాళ్ళే గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 11 మందిని మారుస్తారా, 31 మందిని మారుస్తారా అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. రాజకీయ పార్టీకి అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గెలుపు. ఆ గెలుపు కోసం వాళ్ళు ఏ స్ట్రాటజీ అయినా పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు దాని గురించి అడగడానికి? వాడు మార్చుకోవడం ఏంది, వాడు మార్చుకోవడం ఏంటంటే నువ్వెవడ అడగడానికి? నువ్వే మారేవుగా, చూపించింది నువ్వేగా అసలు దారి. చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయి నువ్వేగా దారి చూపించావు. ఇప్పుడు నువ్వు ఎట్ట అడుగుతావు వాళ్ళని? నీ కూడా ఏంటంటే ఏదో అనాలని చెప్పి అంటూ ఉంటారు. మొత్తానికి వాళ్ళు తెలియదు సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ విత్ చంద్రబాబు నాయుడు బాస్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ నక్కకి నాగంత తేడా ఉంది. పోయినసారి 23 సీట్లు వచ్చేసరికి మనిషికి పెద్ద బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినంత పని అయింది. ఇప్పుడు ఇదైంది. ఇప్పుడు ఆయన మీద కేసులు అనేటువంటివి ఉన్నాయి. సరే, ఈ కేసులు అనేటువంటిది తేడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతున్నా దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. ఆ అమరావతి విషయము కోర్టులోనే ఉంది, రామోజీరావు గారి విషయము కోర్టులోనే ఉంది, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి మీద ఉన్న 100 కోట్ల రూపాయల కేసు కోర్టులోనే ఉంది. అవును సార్. అదేమో డిసైడ్ అయిపోయింది, ఇంకా రాలేదు, డెసిషన్ రాలేదు. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికి 1-2 సార్లు అడిగాడు, మీరు విచారణ అంతా పూర్తి అయిపోయింది, ఇక విచారించాల్సింది ఏమి లేదు, జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టామన్నారండి, అది పెట్టి కూడా ఇంచు మీదుగా 1 సంవత్సరం పైన అయిపోతుంది, మీరు ఆ జడ్జిమెంట్ చెప్పండి అని అడుగుతున్నాడు ఆయన. అవును. ఇప్పుడు కోర్టు కనుక జడ్జిమెంట్ చెప్పలేదనుకో, ఈయన సుబ్రహ్మణ్య స్వామి గారు ఎలాంటి వాడంటే కోర్టు కనుక ఎన్ని రోజులు జడ్జిమెంట్ ఇవ్వకుండా కనుక అలాగే ఉందనుకో, మీరు జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వలేదని వాళ్ళ మీద కేసు పెట్టినా పెడతాడు. అంత విచిత్రమైనటువంటి వ్యక్తి ఆయన. అది
అట్లాంటి ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఉద్దానాల గురించి మాట్లాడితే ఎట్టా? ఏదో సామె చెప్తారు చూసారు, అది ఇవ్వగడుగుగాలి ఆయన ముట్టిగడు కూడా ఆయనకి సరిగ్గా చేత కాదు, ఊళ్ళో వాళ్ళ సంగతి ఎందుకు ఆయనకి? చెప్పేది ఏదో నువ్వు నిష్పక్షపాతంగా చెప్పు. నువ్వు జర్నలిస్ట్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళని గురించి వాళ్ళని గురించి చెప్పు, మంచి చెప్పు, చెడు చెప్పు. ఎంతసేపటికి చెడుని దాని గురించి నువ్వు లోపాలు ఎతకడం ఒక్కటే కాదు కదా జర్నలిస్ట్ అంటే. నీకు కంటికి కనపడినటువంటి లోపాన్ని దానికి సజెషన్ కూడా చెప్పాలి, సొల్యూషన్ కూడా చెప్పాలి. అంతేగా, నువ్వు ఎంతసేపటికి లోపాన్ని గురించి చెప్తావు కానీ సొల్యూషన్ గురించి చెప్పవేంటి? ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావడం లేదు, తీసుకురావాలంటే ఏం చేయాలని సొల్యూషన్ చెప్పు. జగన్మోహన్ రెడ్డికి తెలియదే అనుకో, ఆయనకున్న కన్సల్టెన్సీకి తెలియదు అనుకో, నువ్వు చెప్పు. నేను చెప్తున్నాను కదా, నాలాంటి వాడు చెప్తున్నాడుగా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రత్యేక హోదాని గురించి పోరాడుతున్నప్పటికీ 10 ఏళ్ల నుంచి కుదరలేదు. కనీసం ఇప్పటికైనా సరే బీజేపీలో ఉన్నటువంటి అగ్రనేతలను ఒప్పించి 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు తెచ్చుకోండి. రాష్ట్రానికంతా పన్ను రాయితీలు ఇవ్వడానికి కనుక కుదరకపోతే రాయలసీమలో ఉన్న 4 జిల్లాలకి, ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాల కన్నా 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు తెచ్చుకోండి అని చెప్తాను. కేంద్ర ప్రభుత్వం దానికి కూడా ఒప్పుకోలేదనుకో, మోస్ట్ ప్రాబబ్లీ జనవరి ఫిబ్రవరి మంత్లో అలాంటి శుభవార్త వస్తుందేమో నేను అనుకుంటున్నాను, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి. జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకో, మీరు ఆంధ్రప్రదేశ్లో కనుక పరిశ్రమ పెడితే మీరు కట్టాల్సినటువంటి 9% జిఎస్టీ అనేటువంటిది రాష్ట్రానికి వస్తుంది, 9% అనేటువంటిది కేంద్రానికి వెళ్తుంది. ఈ 9% జిఎస్టీలో 50% నేను కన్సెషన్ ఇస్తున్నాను. మీరు కట్టాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో 50% అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ నేను కడతాను 5 సంవత్సరాల పాటు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అయినా చెప్పచ్చు, అది ఇండస్ట్రియల్ పాలసీ అది. మరి ఆయన తీసుకొస్తాడేమో చూద్దాం. రాధాకృష్ణ గారు వీళ్ళందరూ కూడాను ఈ TV5 సాంబశివరావు ఇట్లాంటి ఎందుకు చెప్పరు? లెక్కలతో సహా వేసుకోవచ్చు కదా, ఎందుకు చెప్పరు? ఒక 5-6 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద రేటు తగ్గించండి, పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ ఉందని చెప్పి ఎందుకు సజెస్ట్ చేయవు నువ్వు? గవర్నమెంట్ చేస్తుందా లేదా అని దట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. బట్ నువ్వు సమస్యను ఎత్తి చూపించుతున్నావు కానీ సొల్యూషన్ ఎందుకు చెప్పడం లేదు నువ్వు? అంటే చెప్పడానికి నీకు నోరు రావడం లేదా? ఒకవేళ నేను కనుక చెప్తే వాళ్ళు కనుక చేసేస్తే వాళ్ళ క్రెడిట్ వచ్చేస్తుంది అని చెప్పి నీకేమైనా భయమా? ఎందుకు చెప్పడం లేదు నువ్వు? సమస్య అనేటువంటి వాడు ఎవడైనా చెప్తాడబ్బా. ఫుల్గా పీకల దాకా మందు తాగినటువంటి వాడు కూడాను ఆంధ్రప్రదేశ్ గురించి నీకు ఉన్న సమస్యలు ఎందుకు చెప్పమంటే పెద్ద లిస్టే చెప్తాడు. కానీ నువ్వు వాడిని సొల్యూషన్ చెప్పమన్నాడు, చెప్తాడేమో. అవును సార్. సరే, వాడంటే చెప్పలేకపోయాడు. రాధాకృష్ణమూర్తి గారికి ఏమైంది ఆయన చెప్పొచ్చుగా, TV5 సాంబశివరావుకి ఏమైంది ఆయన చెప్పొచ్చుగా. అంతేగా, మరి ఎందుకు చెప్పరు వీళ్ళు?